కార్తీక పురాణం 26వ అధ్యాయం దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట శ్రీహరి హితబోధ. కార్తీక పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది. స్కంద పురాణము నందు వశిష్ఠ మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం, దీపాలు వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది. దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట శ్రీహరి హితబోధ క్లుప్తముగా. అత్రి మహర్షి అగస్త్యునితో ఇలా చెప్పారు. కుంభ సంభవ. దూర్వాసుడు అంబరీషుని శపించిన తర్వాత జరిగిన విషయాలు విను. దుర్వాసుడు భూలోకం, భువర్లోకం, పాతాళలోకం, సత్యలోకం అన్ని చోట్ల తిరిగి తనకు రక్షణ లేకపోయి చివరకు వైకుంఠానికి వెళ్లి శ్రీమహావిష్ణువును ప్రార్థించాడు. అతను విష్ణువును వాసుదేవా, జగన్నాథ, శరణాగత రక్షణ బిరుదాంకిత. నేను అంబరీషునికి కీడు చేశాను. నేను బ్రాహ్మణుడిని అయినా పెద్ద పాపం చేశాను. నీవు బ్రాహ్మణులను ఎంతో ప్రేమిస్తావు. భృగు మహర్షిని కూడా క్షమించిన నీవు నన్ను క్షమించాలి. నీ సుదర్శన చక్రం నన్ను చంపబోతుంది. నన్ను రక్షించు అని వేడుకున్నాడు. విష్ణువు దూర్వాసుడి ప్రార్థన విని చిరునవ్వు నవ్వి, దూర్వాసా, నీ మాటలు నిజమే. నీవు గొప్ప తపస్వి. కాని నీవు అంబరీషుడిని అన్యాయంగా శపించావు. అతను నా భక్తుడు. నేను ఎప్పుడూ బ్రాహ్మణులను గౌరవిస్తాను, కాని అన్యాయం చేసిన బ్రాహ్మణులను కూడా శిక్షిస్తాను. నీవు అంబరీషుడిని అవమానించడం నన్ను అవమానించినట్లే. నేను అవతారాలు ఎత్తి ప్రపంచాన్ని రక్షిస్తాను. నీవు చేసిన పాపానికి నీవే శిక్ష అనుభవించాలి అని చెప్పాడు. విష్ణువు తన దశావతారాల గురించి వివరించాడు. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధుడు, కల్కి అనే దశావతారాలను ఎందుకు ఎత్తాడో చెప్పాడు. దూర్వాసుడు చేసిన పాపానికి శిక్షగా ఈ దశావతారాలలో ఒక్కొక్కటిగా జన్మిస్తానని చెప్పాడు. విష్ణువు ఇలా చెప్పడంతో దూర్వాసుడు తన తప్పును గ్రహించి అంబరీషుడిని క్షమించాలని కోరాడు. విష్ణువు అంబరీషుడిని క్షమించి దూర్వాసుడిని కూడా క్షమించాడు. కార్తీక పురాణం 26వ అధ్యాయము నందు ఈ క్రింది విధముగా దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట శ్రీహరి హితబోధ. ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిసి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను. ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమునందున్న శ్రీ మహావిష్ణువు కడకు వెళ్లి, వాసుదేవా, జగన్నాథ, శరణాగత రక్షణ బిరుదాంకిత, రక్షింపుము. నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడనుగాను. ముక్కోపినే మహాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యురుముపై తనినను సహించితివి. ఆ కాలి గురుతు నేటికిని నీ వక్షస్థలమందున్నది. ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను జంపవచ్చుచున్న దని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధముల ప్రార్థించెను. ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దూర్వాసా, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రనవు. నిన్ను జూచినవారు 3 లోకములందు భయపడకుందరా. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించెను. ప్రతి యుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభవించే యాపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావింతును. నీవు అకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్యములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచము నందుగల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని అటువంటి నా భక్తుని నీవు అనేక విధములు దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి.
అతని ఇంటికి నీవు అతిథినై వచ్చికూడా నేను వెడకు రాని ఎడల ద్వాదశి షుడియలు దాటకుండా భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానమును మాత్రమే జేసెను. అంతకంటే అతడు అపరాధము ఏమి చేసెను? చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా. జలపానమొనరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్ను అవమానించుట చేయాలేదే. నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ జూచెను. ఎంత బ్రతిమాలనను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను. నేనప్పుడు రాజు హృదయములో ప్రవేశించినాను. నీ శాప ఫలము 10 జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కాని తన దేహము తాను తెలుసుకోనే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు. నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారించవలదు. ఆ శాపమును లోకోపకారమునకే నేనే అనుభవింతును. అదెట్ల అనిన నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ. నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసిని చంపుటకు మత్స్య రూపమును ఎత్తుదును. మరికొంత కాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మరూపమున నా వీపున మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రనకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలి చక్రవర్తిని పాతాళ లోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనే జన్మించి భూభారమును తగ్గింతును. లోక కంటకుడైన రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘు వంశమున రాముడనై జన్మింతును. పిదప యదు వంశమున శ్రీకృష్ణునిగను కలియుగమున బుద్ధుడుగను కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఇంట కల్కి యను పేరున జన్మించి అశ్వారూఢుండనే పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులను అందరినీ మట్టుబెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపముననిచ్చిన 10 జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తిని వసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య మండలి షడ్వింశోధ్యాయము 26వ అధ్యాయం 26వ రోజు పారాయణము సమాప్తము.